హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. సన్ రైజర్స్ హైదరాబాద్లోకి రోహిత్ శర్మ వెళ్తున్నాడంటే ప్రస్తుతం అయితే ఈ టాపిక్ వైరల్గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో కెప్టెన్ను మారుస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై దుమారం లేపుతుంది. రోహిత్ శర్మను తప్పిస్తూ హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా ముంబై ఇండియన్స్ ప్రకటించాలని ఆ జట్టు అవమానాలు జీర్ణించలేకపోతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ భావోద్వేగంగా స్పందిస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఈ మధ్యలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రోహిత్ అభిమానులు కొత్త ప్రతిభను తెరపైకి తెచ్చారు. వెంటనే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడి సన్ రైజర్స్ హైదరాబాద్లోకి వచ్చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆరంభంలో రోహిత్ శర్మ హైదరాబాద్కు చెందిన డెక్కన్ చార్జర్స్ జట్టుతోనే ఆడాడని, 2009లో టైటిల్ గెలవడంతో కూడా రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడని గుర్తు చేసుకున్నారు. మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ పేజీలను అన్ఫాలో చేస్తుంటే ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ను భారత కెప్టెన్ అవసరం ఉందని, రోహిత్ జట్టులోకి వస్తే తిరుగుండదని పోస్టులు పెడుతున్నారు. డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 వేలం తర్వాత కూడా ట్రేడింగ్కు అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సైతం రోహిత్ శర్మతో సంప్రదింపు జరపాలని కోరుతున్నారు. డిసెంబర్ 12న ట్రేడింగ్ విండో ముగిసిన డిసెంబర్ 19 జరిగే మినీ వేలం తర్వాత రోజు నుంచి మళ్ళీ ఓపెన్ కానుంది. ఐపీఎల్ ప్రారంభమయ్యే ముందు నెల వరకు ఆటగాళ్లకు ట్రేడింగ్ చేసుకునే వెనుక వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. దాంతో వేలం తర్వాత కూడా ఆయా జట్లతో మార్పులు జరిగే అవకాశం ఉంది. మరికొందరు ఆ జట్టు జెర్సీ క్యాప్టెన్స్ నిలబెట్టి నిరసన తెలుపుతున్నారు. అయితే చూడాలి మరి రోహిత్ శర్మ వెళ్తాడో లేదో అనేది.